ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, దానాలు 3 రకాలుగా ఉంటాయి. జ్ఞానదానం, యోగదానం, దివ్య గుణాల యొక్క దానం అంటున్నారు పరమాత్మ. మరి ఈ 3 కూడా ఇతరులకి ఎలా దానం చేయాలి అని విధి విధానం చెప్తున్నారు పరమాత్మ. ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? జ్ఞానదానం అనగా, ఒక నిమిషం, జ్ఞానదానం అనగా వాక్ ద్వారా జ్ఞానరత్నాలని ఇతరులకు వినిపించడం. జ్ఞానరత్నాల దానం చేసేవారు ఒక్కొక్క మాటను విలువైన రత్నంగా భావించి, వారి మాట వినడానికి అనేక ఆత్మలు దాహంతో ఉంటాయి. ఒక్కొక్క మాటలో సారం నిండి ఉంటుంది. వారు మాస్టర్ జ్ఞానయుక్తులుగా, సారయుక్తులుగా, విలువైన వారుగా గౌరవింపబడతారు. వీరు స్వయం సంతోషంగా ఉంటూ జ్ఞానరత్నాల ద్వారా ఇతరులను కూడా సంతోషపెడతారు. ప్రాప్తి కొరకు పురుషార్థం చేయరు, కానీ స్వతహాగా సంతోషమైన వరదానం ప్రాప్తి రూపంలో లభిస్తుంది. యోగం ద్వారా ప్రాప్తించిన ఈశ్వరీయ శక్తి యొక్క దానము. మనసా దానము చేసేవారికి ప్రత్యక్ష వరదానం, సంకల్పపై విజయ అయ్యే శక్తి లభిస్తుంది. మనసా సేవ చేసిన వారికి దీని ఆధారంగా ఎంత చంచల సంకల్పం గలవారినైనా 1 సెకండ్లో స్థిరంగా శాంతిగా చేస్తారు. మనస మహాదాని అయ్యే వారు ప్రతి సంకల్పం వెంటనే సిద్ధిస్తుంది. వ్యర్థ సంకల్పానికి వశం అవరు. ఎప్పుడు శ్రేష్ఠ సంస్కారాలని నింపాలో, ఎప్పుడు చెడు సంకల్పాలని నాశనం చేయాలో తెలుసుకొని ఆ విధంగా పాలన చేసే శక్తి వారికి ఉంటుంది. వీరి సన్ముఖంలోకి వచ్చేవారు పురుషార్థహీనులుగా ఉంటారు. కావున ఈ మనసదాన ఆత్మల ద్వారా కొద్ది సమయం శాంతి సుఖాన్ని పొంది తృప్తి అవుతారు. మనస సేవ చేసిన వారికి దివ్య గుణాల దానము. ఇది శ్రేష్ఠ కర్మల ద్వారా రుజువు అవుతుంది. వీరి నడవడిక ముఖం పరిస్థితుల వల్ల కనిపిస్తుంది. వీరి వద్ద 2 రకాలైన విశేషతలు ఉంటాయి: ప్రకాశం, తేలికతనం. ప్రతి కర్మలు సదా బాబాని తోడుగా చేసుకుంటారు. దీని కారణంగా సర్వల నుండి సహయోగం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ పరిశీలించుకోండి, పై 3 లెక్క ఏదొక రూపంలో పూర్తి చేయాలి. నిర్బల సంస్కార ఆత్మలు సేవ చేయలేరు. వారికి సహాయం ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళటమే పాలన. కొన్ని ఆత్మలు తమ స్వాశక్తి ద్వారా పాత సంస్కారాలను తొలగించుకోలేవు. వారి వికర్మలను వినాశనం చేయటంలో సహాయం చేయాలి. సంకల్పంలోకి కూడా ఇది రాదు. ఏ సమయంలో అయితే ఏ ఆత్మల్లోనైనా కొత్త దైవీ సంస్కారాల యొక్క రచన చేసే సమయంలో జ్ఞానమూర్తిగా కావాలి. పాలన చేసే సమయంలో మరియు దయ మరియు స్నేహమూర్తిగా ఉండాలి. దయ లేకపోతే స్నేహం కూడా ఉండదు. కనుక పాలన సమయంలో దయాహృదయులు మరియు స్నేహమూర్తిగా కావాలి. పాత సంస్కారాలను నాశనం చేయించే సమయంలో శక్తి రూపం మరియు ఆత్మీయత అవసరము అంటున్నారు పరమాత్మ. పాత సంస్కారాలను వినాశనం చేయాలంటే శక్తి రూపం మరియు ఆత్మీయత అవసరము అంటున్నారు పరమాత్మ. ఇది జ్ఞానదానం, యోగదానం, దివ్య గుణాల యొక్క దానం యొక్క విధి విధానం చెప్పారు పరమాత్మ.